మనము దేవుని మందిరంలో గడిపేటువంటి సమయం ఏదో కాలక్షేపం చేయడానికి కాదు, ప్రభువు నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి వచ్చాం. ఆమేన్. కాబట్టి ఈ మందిరంలో ప్రభువు మాటలు వినుచున్న మనందరం కూడా ఆశతో ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగిపోదాం. ప్రభు మన ఆశలన్నీ తీర్చునుగాక. రండి, దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుంది అని అడిగితే, కీర్తన గ్రంథం 44వ సంకీర్తన 23వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట. కోరాహు కుమారులు దేవునితో ప్రార్థన చేస్తూ ఈ రీతిగా అంటున్నారు. ఏమని తెలుసా? ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. ఏమంటున్నారంటే కోరాహు కుమారులు, ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. నేను అంటాను, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము కూడా కొన్ని సందర్భాల్లో నిద్రావస్థలో ఉండొచ్చు, బలహీనతలో ఉండొచ్చు, ఒకవేళ రోగమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళొచ్చు, ఒకవేళ బలహీనతలు కూడా మనం వెళుతూ ఉండొచ్చు. అయినను బలహీనులైన మనలను బలపరచడానికి ప్రభువే తన వాక్కును పంపి మనకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోరాహు కుమారులు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా అంతకుముందు మా పితరుల పట్ల, మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు జనాంగము వారందరిని ఎట్టి రీతిలో నడిపించారు. వారి బాహువు కాదు, వారి కత్తి కాదు, వారి ఖడ్గం కాదు వారిని రక్షించింది. కేవలము నీ బాహువే, కేవలము నువ్వు ఒక్కడవే వారిని రక్షించావు. సకాలంలో అనేకమైనటువంటి వాగ్దానం చేయబడిన స్థలానికి వారిని తీసుకెళ్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. 9వ వచనం చూడండి ఏమంటున్నాడో, 44వ సంకీర్తన 9వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచిన. అంటే ఏమన్నాడు కోరాహు కుమారులు? అంతకుముందు మాకు తోడుగా ఉన్నావు, అంతకుముందు మమ్మల్ని నడిపించావు, అంతకుముందు మాకు ధైర్యం ఇచ్చావు, అంతకుముందు మమ్మల్ని ఎంతగానో సహాయకుడిగా ఉండి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు మా చేయి పట్టుకొని అయ్యా నీ కుడి చేత మమ్మల్ని లేవనెత్తి నడిపించావు. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని ఏం చేశావు? విడనాడావు. ఒకసారి బాగా గమనించండి. అంతవరకు ప్రేమిస్తున్నటువంటి వారు ఒక్కసారిగా మారిపోయారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? అంతవరకు మన భరోసా ఉన్నవారు, నేను నీ పక్షాన్ని ఉంటాను, నేను నీకు అనుకూలంగా మాట్లాడతాను, ఇదిగో నువ్వేరా నాకు బంధువు, నువ్వేరా నా కన్నీని అని చెప్పిన వారు తీరా కోర్టుకి వెళ్ళిన తర్వాత వెంటనే ప్లేట్ మార్చేశారు అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఎరా ఇంటి దగ్గరేమో ఒక మాట చెప్పి తీరా కోర్టు దగ్గరికి వచ్చేసరికి ఎలా మారిపోతావా? ఎరా ఏమైంది అని అడిగాము అనుకోండి, వాడంటాడు అసలు నువ్వెవడో నాకు తెలియదు అని అన్నాడు అనుకోండి, మన మనసు ఎంత చివుక్కుమంటది, మనం ఎంత బాధపడతాం, మనం ఎంత కన్నీరు కారుస్తాం. అదే రీతిలో కోరాహు కుమారులు కూడా ప్రభుతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, ప్రభువా మా పితరులను నువ్వు నడిపించావు, పోషించావు, బ్రతికించావు, అన్ని విషయాలలో వారికి తోడుగా ఉన్నావు. అయితే అంటే ఇంత నడిపించి, ఇంత గొప్ప కార్యాలు చేసి, ఇటువంటి మహోపకారాలు చేసి ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావేంటి, మమ్మల్ని అవమానపరుస్తున్నావేంటి, మాకు తోడుగా ఉండట్లేదేంటి, మాకు ముందుగా నడవట్లేదేంటి అని కోరాహు కుమారులు వేదనతో, బాధతో, కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను మాట చెప్పినా, మౌనిక గారికి, సహోదరికి ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ గారేమో అమ్మ కన్ఫర్మ్ అయిందని చెప్పగానే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? అప్పుడు మన మనసు ఎంత చివుకుమంటది, ఎంత బాధపడి ఉంటాం. డాక్టర్ గారేమో ఎలాగన్నారు, మీరేంటండి ఎలాగంటారు? ఒకవేళ మన మనసులో ఉద్రేకత వచ్చేసి, కోపం వచ్చేసి, బాధ వచ్చేసి అక్కడ ఏం మాట్లాడతామో తెలీదు. ప్రభువా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా నాయన, మరి వీళ్ళందరూ ఏంటి స్కానింగ్ చేసినప్పుడు ఏది లేదంటున్నారు, ఏది నమ్మాలి నేను? నువ్వు నిజంగా నా గర్భాన్ని తెరిచావా? నిజంగా నా కుటుంబాన్ని ఆదరిస్తున్నావా అని ఒక్క క్షణం ఆ సహోదరు అక్కడే ఉండి ఎంత కన్నీరు ఖర్చుంటుందో, ఎంత బాధపడి ఉంటుందో ఆ సహోదరికి, దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇదే పరిస్థితిలో ఈ కోరాహు కుమారుడు కూడా ఉండిపోయారు. అయ్యో ప్రభువా నువ్వు మమ్మల్ని నడిపించకపోతే, నువ్వు మమ్మల్ని తోడుగా ఉండకపోతే మేము ఎలా నడవగలం? మేమందరం కూడా అనేకమైనటువంటి మనుషులు ఎదుట అవమానపరుస్తున్నాం, మాకు అవమానం కలుగుతుంది, మాకు అవమానం వచ్చిందంటే నువ్వు మమ్మల్ని వదిలేసావనేగా. దేవునికి స్తోత్రం. బాధతో, వేదనతో వారు ఎంతో ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈ దగ్గరికి వచ్చేసరికి, ఈ యొక్క 44వ సంకీర్తన 23వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా మేల్కో, ప్రభువా నువ్వు నిద్రించలే, మమ్మల్ని
మమ్మల్ని ఎడబాయొద్దు, మాకు తోడుగా ఉండు ప్రభువా, నువ్వు లేవాలి. నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైనా కాపాడగలిగిన వాడు గనక ఆయన ఎప్పుడైనా కులుకుతాడా, నిద్రిస్తాడా? 121వ సంకీర్తన ఆ వాక్య భాగంలో రాబడిన మాట ఏంటంటే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇంకో మాట ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు, అదే మాట చెప్పండి, నిన్ను కాపాడువాడు కునుకడు, అదొకటి. 2, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం అంటారు, ఒక స్త్రీ తన చంటి పిల్లనైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలను పక్కలో వేసుకొని వాళ్ళని ఇలా జోకొడుతూ వాళ్ళని ఎంతగానో కాపుదలు చూస్తూ వాళ్ళు పడుకున్నారు లేదా అన్ని విధాలుగా కళ్ళు ఆర్పకుండా చూసిన తల్లి అలిసిపోదంటారా? ఆ తల్లి కూడా నిద్రభారం ఉండదంటారా? అప్పటి వరకు చూస్తూ అప్పటి వరకు అలాగా ఆ చెయ్యి ఇలాగ ఆడిస్తున్న తల్లి ఒకసారి ఏమైపోతుంది, నిద్ర వచ్చిన తర్వాత అటు ఆ పిల్లని అలా వదిలేసి ఈవిడు కూడా అడి తిరగడం ఇడి తిరగడం చెయ్యదా? మాట్లాడరేంటే మా తల్లిలారా, చెయ్యరా? అంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ కడుపున పుట్టినటువంటి మీ బిడ్డనైనా మీరు మర్చిపోతున్నారు. కానీ నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎప్పుడూ మరిచిపోడు. గట్టిగా చెప్పండి ఆమె. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మర్చిపోవడానికి మానవుడు కాదు, ఆయన విడనాడడానికి అనేక రకాలైనటువంటి సంబంధాలైనటువంటి మన బంధువులు లాంటి వాడు కాదు. అత్యున్నత సింహాసనం అనేటువంటి ఆ సింహాసనాన్ని విడిచి అమరత్వమును విడిచి దీనుడిగా తను తాను తగ్గించుకొని సశరీరుడిగా మానవ శరీరిగా ఈ లోకానికి మన కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు అనుకుంటున్నారండి? ఆయనలాగా ఆయన కూడా అందరిలాంటి వాడే అనుకుంటున్నారేమో. ఆయన ఒక్కడే. ఆమేన్. ఆయనకు సాటి ఏ ఒక్కరూ లేరు. There is no one like our Jesus Christ. నా యేసు క్రీస్తులాగా మరొకరు ఎవ్వరూ లేరు. కోలా కుమారులు బాధపడుతూ ప్రభువా మేల్కో, నువ్వు మేల్కో. ఇప్పుడు నన్ను మాట్లాడగలవండి, ఇప్పుడు వీళ్ళు మేల్కో మేల్కో అని ప్రార్థన చేస్తానంటే యేసు ప్రభు లేదంటే దేవుడు నిద్రపోయాడంటారా? నిద్రపోయాడా? దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మేము అనుభవిస్తున్న బాధను బట్టి ఒకవేళ నువ్వు నిద్రపోయావేమో అనేటువంటి ఆలోచనతో దృక్పథంతో భావంతో ప్రభువా నువ్వు మమ్మల్ని మేల్కోవడానికి లేదంటే మమ్మల్ని ఆదరించడానికి ఒకరు నిద్రిస్తున్న నీవు మేల్కో అంటే మాకున్న ప్రతి అవసరతలన్నీ కూడా నువ్వు తీర్చునాయన అని అర్థం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఏది అడిగినా సరే వినలేనట్టుగా ఉంటారు, పట్టించుకోలేనట్టుగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఎలాగెడతాడంటారా అన్నట్టుగా ఉంటారు. కానీ బయటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు బిడ్డ ఏదైతే అడిగాడో వెంటనే గుర్తు చేసుకొని షాపింగ్కి వెళ్ళి దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరలా వాడికి ఇవ్వకుండా ఆమెకి ఇవ్వకుండా బీరువాలో దాచిపెట్టి వెంటనే పిల్లలు వచ్చి మరలా అడుగుతారు, డాడీ మేమేం అడిగాం, నువ్వేం తీసుకురాలేదేంటి అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు వెంటనే ఈయన బీరువా నుంచి తీసుకొచ్చి వెంటనే ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది దాని ఆనందం? మీలాగా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా ఆనందం? అసలు ఊహకు అందదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నాన్న ఇదిగో నీ కోసం తెచ్చాడంటే, డాడీ అప్పుడు నేను చెప్పినప్పుడేమో నువ్వు వెళ్ళలేనట్టుగా ఉన్నావు, ఇప్పుడు భలే తెచ్చావు డాడీ. ఆమేన్ ఆమేన్. అదే రీతిలో ప్రభువును నువ్వు ఏదైతే అడుగుతున్నావు ఆయన మర్చిపోడు. ఆయన వదిలేసే దేవుడు కాదు, ఆయన నిన్ను విడనాడే దేవుడు కాదు. ఇదిగో వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేల్కో. తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ వేళ నిద్రించుచున్నావు, మాకొచ్చిన బాధ మాకొచ్చిన శ్రమ నువ్వు పట్టించుకోకుండా దాని గురించి ఆలోచన చేయకుండా బాధ్యత లేకుండా భారం వేయకుండా నువ్వు ఎలా నిద్రిస్తావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డుని పెట్టారండి. వాడు నిద్రిస్తున్న సమయంలో దొంగలు వచ్చి సంథింగ్ ఏదో తీసుకెళ్ళిపోయారు. ఇంటి వారందరూ ఎవరిని అడుగుతారు చెప్పండి? ఇంటి యజమానులు ఎవరిని అడుగుతారండి? స్తోత్రం నాయన. చెప్పారు. ఎవరినైతే సెక్యూరిటీగా పెట్టారో నెల నెల ఎంతైతే జీతం అని అడుగుతారు. ఎరా ఎందుకు నిద్రపోయావు, నువ్వు సరిగ్గా చూసుకోలేకపోయావా అది అన్నప్పుడు వీడు ఏమంటాడు? తప్పు చేసాడు కనుక ఏం మాట్లాడకుండా తల కిందకి దించుకొని
అలాగే ఉండిపోతాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సెక్యూరిటీ గార్డు నిద్రిస్తేనే ఇంటిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలకు ఏ రీతిగా అయితే గ్యారెంటీ లేదో, ఇంటిలో ఉండేటువంటి బంగారం, ఇంటిలో ఉండేటువంటి డబ్బు ఏ రీతిగా అయితే గ్యారెంటీ లేకుండా దొంగలు ఎత్తుకుపోతున్నట్టుగా ఈ రోజున మనము కూడా ఇదిగో ప్రార్థిస్తున్న మన దేవుడు ఆయన సెక్యూరిటీగా నిద్రపోయే దేవుడు కాదు. ఆమేన్. నీకు నాకు ఏమి జరిగినా, నీకు నాకు బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా చూసి ఊరుకునే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. అదే ప్రశ్నతో ఈ కోరహు కుమారులు దేవుని సముఖములో, దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తున్న, ప్రభువా మేలుకయ్యా, నువ్వు ఎలా నిద్రిస్తావు? రెండు మాట అంటున్నారు, లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము. దేవునికి స్తోత్రం. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. చప్పట్లు. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. కొంచెం స్పీడ్. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. దేవునికి స్తోత్రం. నిత్యము ఉండేది ఏంటంట? ఆయన ప్రేమ. ఆమేన్. మనతో నిత్యము ఉండేది ఏంటి? ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, దాంట్లో రాయబడిన ఒక మాట చూడండి. 4వ అధ్యాయము చదవండి మాట. 38వ వచ్చిన భాగం. మార్కు 4:38. అమ్మా యవనస్తులు అసలు బైబిలే తీయట్లేదు. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనని లేపి, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింతలే. తీసే వాక్యం తీసావా? మార్కు సువార్త 4 ఎంతమ్మా 38. ఆయన దోణి అమరమున తలవాల్చుకొని, తలగడి మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్లో ఉంటున్నప్పుడు, సాగిపోతున్నప్పుడు ఆయన కూడా అలసిపోతాడు. ఆమె అలసిపోతారా లేదా? కొంచెం మాట్లాడండి అమ్మా. అలసిపోతారా? కొంతమంది అంటారు ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు అలసిపోయినంతగా మగవాళ్ళు అలసిపోరని అంటారు. ఒకవేళ మీరు కూడా బయట మగవాళ్ళకి వెళ్ళి పని చేయండి, అప్పుడు అలసిపోతారు లేదు మీకే తెలుస్తుంది. అండ్ నేనేదో పురుషుని కదా, మా పురుషులకి ఏదో సహాయం చేస్తాను కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఎంత నొప్పో, ఇన్ని చెయ్యాలా, ఈ చెయ్యాలి తొడవాలి నేను ఎన్ని అంటారో. కొంతమంది సాగదెత్తారు. యవనస్తులకి పెళ్ళిలో ఇందరికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చేతులు ఎత్తకపోతే గట్టిగా హల్లెలూయా. వినండి వినండి. యేసు ప్రభుల వారు సువార్త పరిచర్యలో శిష్యులతో పాటు, అనగా యేసు ప్రభు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో, ఏ ఏ ప్రాంతానికైతే వెళుతున్నాడో అక్కడికి కూడా శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు సువార్త ప్రకటించిన ప్రదేశాలలో వీళ్ళు కూడా ఉన్నారు. అంతా అయిపోయింది. యేసు ప్రభు వరకు మాట చెప్పారయ్యా, మీరు ఆ దోణితో లేదంటే ఆ పడవతో మీరు ముందుకు సాగండి అని చెప్పి యేసు ప్రభుల వారు కూడా పడవలో ఉన్నారు, ఆ దోణిలో ఉన్నారు. దోణిలో ఉండగానే అందరూ కూడా సగటును ఏం చేస్తారంటే కొంచెం కూర్చోగానే కొంచెం అలసటను బట్టి కొంచెం కునుకుపాటు వస్తుంది. అది నిజం, తప్పనట్లేదు. కానీ యేసు ప్రభుల వారు వాడ అమరమున కూర్చొని, అమరం అంటే అక్కడ ముందు భాగం లేదా వెనకాల భాగం ఏదో ఒకటి వేసుకోండి,
ఆ వాడ అమరమును కూర్చున్నారు. కూర్చోగానే అక్కడ ఏదో తలగడ ఉందంట, తలగడ మీద తల వాల్చుకున్నారంట. అక్కడ రాయబడిన స్టేట్మెంట్ ఏంటంటే యేసు ప్రభుల వారు తల వాల్చుకొని నిద్రించుచుండెను. దేవునికి స్తోత్రం. మనం ఇందాక మాట్లాడుకున్న 121వ సంకీర్తనలో నిన్ను కాపాడేవాడు కునకడు అన్నాం, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునకడు. ఇప్పుడు ఈయన మనుషు రీతిగా ఉన్నాడు కనుక ఆయన కూడా అలసట ఉంటుంది, ఆయన కూడా బలహీనత ఉంటుంది, ఆయన కూడా భారం ఉంటుంది, ఆయన కూడా కష్టపడి ఉంటాడు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆ వాడ అబ్రాహామును జస్ట్ అలాగా కునుకుపాటు చేస్తూ లేదంటే కొంచెం నిద్రిస్తున్నాడంట. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం మీద ఆ దోణి మీద ఏమి చెలరేగిందని అడిగితే ఒక గొప్ప తుఫాను. చెప్పాలి, ఏ తుఫాను? మాట్లాడండి, ఏ తుఫాను? గొప్ప తుఫాను చెలరేగితే ఆ నీళ్ళన్నీ కూడా, ఆ సముద్రపు అలలన్నీ కూడా ఆ నావను ముంచడానికి, ఆ నావలోనికి నీళ్లు వచ్చేస్తున్నప్పుడు ధోని మునిగిపోతున్న సందర్భాలలో మొదటిగా ఎవరు మునిగిపోతారు చెప్పండి? స్తోత్రం ఉన్నాయి. ఎవరు మునిగిపోతారు ముందుగా? వెరీ గుడ్. దాని బదులు వాడ అమరమని ఎవరైతే కూర్చున్నారో పడవ ఇలాగ వెళ్తుంది కనుక ఆ అలలకి ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ అలలపై నుంచి ఇలా కింద పడిగే నీళ్ళని ఎక్కడికి వస్తాయి? అమరం మీద ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆమె ఇప్పుడు వీళ్ళందరూ మెలకువగా ఉన్నారు. ఇక్కడ బాగా ఆలకించండి. శిష్యులందరూ కూడా మెలకువగా ఉన్నారు. వీళ్ళ శక్తి సరిపోవట్లేదు, వీళ్ళ బలం సరిపోవట్లేదు, వీళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు మెలకువగా ఉన్న వాళ్ళే ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు వారికి ఎవరు అవసరం వచ్చారో తెలుసా? యేసు ప్రభు అవసరం వచ్చారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీకు నాకు ఎంత డబ్బున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎన్ని సంపాదించినా అవసరమైనది ఒక్కటే, ఆయనే యేసు. బా సేదు లేదు, ఎరగడతారటి గట్టి గట్టి చెప్పండి. హల్లెలూయా. యేసు ఒక్కడే మన పరిస్థితులను తెలుసుకోగలిగిన వాడు. యేసు ఒక్కడే మన బాధలను తీర్చగలిగిన దేవుడు. యేసు ఒక్కడే, ఆయన తప్ప మరొకరు ఎవరు లేరు. అమ్మా వినండి వినండి, మాట్లాడు. ఇప్పుడు వాడము నిద్రిస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు తెలుసా? చదవండి 38వ వచన భాగం. ఆయన ధోని అమరమున తలగడి మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎంత విడ్డూరంగా అడుగుతున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం. మెలకుగా ఉన్నవారు ఏదో ఒక ప్రయత్నం చేసి, ఏదో ఒక సహాయం చేసి ఆ నీళ్ళలో నుంచి, ఆ తుఫాను మధ్య నుంచి ఏదో ఒక రీతిలో ధోనిని ఒకవేళ ఒక పక్కకి తీసుకెళ్ళచ్చు. కానీ యేసు ప్రభు నిద్రిస్తుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెలుసా? యేసయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏమి లేదు, చింత లేదా? మనం ఒక పాట పాడతాం, గుర్తుంది లేదు? చింతలేదిక యేసు పుట్టెను తగను బెత్లెహేమందునా, చెంత చేరగరండి వచనాంగమా. వెరీ గుడ్. ఎక్కడో బాక్స్ అక్కడో బాక్స్ అవుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చింత లేదుకి యేసు పుట్టినని పాట పాడతాం, మంచిదే. మరి యేసు ప్రభు వారితో ఉన్నాడు, యేసు ప్రభు వారి మధ్య ఉన్నాడు, యేసు ప్రభు వారితోనే కలుస్తున్నాడు. ఆయనని వీళ్ళకి ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత? నీకు చింత? కొంతమంది ఆడవాళ్ళు భలే మాట్లాడతారు. ఏవయ్యో, చేసుకుంటే చేసుకున్నాను కానీ ఏం పట్టించుకోవేంటి? బాధ్యత లేదు నీకో? బాధ్యత లేకుండానే పెళ్లి చేసుకున్నారంటారా? బాధ్యత లేకుండానే మిమ్మల్ని పోషిస్తున్నారంటారా? బాధ్యత లేకుండానే పిల్లలు కన్నారంటారా? బాధ్యత లేకుండానే కుటుంబాన్ని నడిపించగలరంటారా? కొంతమంది అవగాహన చేసుకోక దానిని ఏదో ఒక రీతిలో మేమే గొప్ప అని అనిపించుకోవడానికి మాట్లాడతారు ఈ శిష్యుల్లాగా. మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా అంటున్నా. అక్కడే కోరవ కుమారులు, నువ్వు మేల్కొనుము, నువ్వు మేల్కొని మమ్మల్ని విడనాడద్దు, నిత్యము మాకు తోడుగా ఉండు. ఇప్పుడు యేసు ప్రభులతో పాటు ఈ శిష్యులు కూడా ఉన్నారు. అమరమును నిద్రించుచున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, మేము నశించిపోతున్నా, నీకు చింత లేదని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చింత లేదా అని పలికిన వారితో నా ప్రభు ఏమీ మాట్లాడా? ఏమన్నాడు తెలుసా? చదవండి 39. అందుకాయన
లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయని. గట్టిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గట్టిగా 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 చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మైపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైతే చింతపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వారితో మాట్లాడట్లా నా ప్రభు. ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తున్నారో ఆ గాలితోనూ సముద్రముతోనూ లేచి, అయ్యా గాలి నువ్వు నిమ్మలమవ్వు, నువ్వు ఓరుకుండు. యేసు ప్రభు చెప్పగానే గాలి విన్నదా వినలేదా? గట్టిగా చెప్పండి అమ్మా, విన్నదా? సముద్రం గాలి ఉంది కదా, సముద్రం ఉంది కదా, మరి నువ్వు నేను, రామారావు గారు, మరి నువ్వు నేను, వెరీ గుడ్, వినాలి. వింటేనే బాగుపడతాం. పిల్లలు కూడా చదువుకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం వినకుండా, చెప్పింది ఏమనుకుండా, ఈయన వచ్చాడు రా, బోర్ ఉంటుందిరా బాబా, ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందే నచ్చదురా బాబా, మ్యాథ్స్లో అయిపోయి అసలు అమ్మో అని అనుకున్నారు అనుకో, మార్క్స్ వస్తాయా? అడగండి వెళ్ళి. దేవునికి స్తోత్రం. దేవుని మాట మన పరలోక రాజ్యానికి చేరుస్తుంది. చింతపడుతున్న వారితో మాట్లాడట్లా నా ప్రభు. ఏ గాలి అయితే ధోని మీదకి వచ్చిందో, ఏ తుఫాన్ అయితే ఆ సముద్రపు అలల చేత పొంగి ఆ నావును ముంచుతుందో, శ్రమ కలిగినటువంటి వీరితో మాట్లాడకుండా శ్రమ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దానిని నిమ్మళపరిచాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున బాధపడుతున్న నీకంటే నీ బాధ ఎక్కడి నుంచి వచ్చిందో నా ప్రభుకి తెలుసు. అక్కడ నుండి నా ప్రభు నేను బాగు చేసుకుంటూ వస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీకు చింత లేదని అడగక్కర్లా. ఆయన అంటాడు 1 పేతురు పత్రిక 5:6 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద, చింత యావత్తు ఆయన మీద ఎయిరెళ్ళం ఎత్తరా. నేను ముగిస్తున్నాను, చివరికి ఒక మాట. చింత లేదని అడిగితే ప్రభు గాలిని గద్దించాడు, నీ శబ్దం ఓరకుండమన్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు 40 వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటే, మేము ఎంతో నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్న వేస్తారు యేసు ప్రభుని. ఇప్పుడు యేసు ప్రభు ఏమైనా ప్రశ్న వేస్తున్నారు తెలుసా? మీకు ఎందుకు భయపడుతున్నారు ఒక ప్రశ్న. 2, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? 2. యేసు ప్రభుని ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్నే, వెరీ గుడ్, ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుతో ప్రశ్న వేశారు, యేసు ప్రభు మరొక ప్రశ్న వేస్తున్నారు. చింత లేదని మీరు నన్ను అడుగుతున్నారే, అంటే మీకు చింత లేదని నన్ను అడుగుతున్నారంటే మీరు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. అంటే మీరు ఏమవుతున్నారు? నమ్మకం లేకుండా ఉన్నారు. అంటే మీ జీవితంలో ఏమీ లేదు, భక్తి లేదు. అంటే మీ జీవితంలో ఏమీ లేదు, భయం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ఆశ లేదు, ఏది లేదు. ఏదో ఊరికి వచ్చామా, కూర్చున్నామా, చప్పట్లు కొట్టామా, దేవుడు 2 చేతుల పైకి పాస్టర్ గారు స్తోత్రాలు చెప్పమన్నారు, చెప్పామా, ప్రార్థన చేయించుకున్నామా, వెళ్ళిపోయామా. ఇదంతా ఎలాంటిదంటే నామకార్థమైన భక్తి. దీన్ని బట్టి మన జీవితంలో ఏది జరగదు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి చికిత్స చేయించుకోకుండా వచ్చాడు అనుకో, రోగం తగ్గుతుందా? మాట్లాడరేంటి? చదువుకు వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుకోకుండా అమ్మ నాన్న ఎన్నో వేల ఫీజులు కట్టి, ఎరా ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్తున్నాను. మరి ఏం చేస్తున్నావు? వస్తున్నాను. ఏం చేస్తున్నావు? తింటున్నాను. ఏం చేస్తున్నావు? పడుకుంటున్నాను అని ఇన్ని రీతిలో చెప్పాడు అనుకోండి, మీరు కట్టిన డబ్బులన్నీ వేస్ట్. అదే రీతిలో ప్రభు మందిరంలో అడిగెత్తినంత మాత్రం మన జీవితాలు మారవు. ప్రభు మందిరంలో చప్పట్లు కొట్టినంత మాత్రం మన జీవితాలు మారవు. ప్రభు మందిరంలో 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పినంత మాత్రం మన జీవితాలు మారవు. మనం ఆయన మీద నమ్మకం పెట్టాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. నమ్మకం ఉంచాలి, భయపడకూడదు. ఏది వచ్చినా నా ప్రభువు చూసుకుంటాడని చెప్పి ఆయన మీద ఆనుకోవాలి. యెషయా గ్రంథం